విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధతో పిల్లలు ఇష్టపడి చదువుకునే విధంగా పాఠశాల వాతావరణాన్ని రూపుదిద్దామని రెయిన్బో స్కూల్ అధినేత సుబ్బారావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ విద్యా సంస్థకు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందాయని తెలిపారు. విద్యార్థులను స్క్రీన్ డెవలప్మెంట్ వైపు తీసుకువెళ్తామని తెలిపారు. అనగా 4/8/2021 మేము నూతనంగా విద్యారంగంలోకి వచ్చి రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ మొదలుపెట్టాము. ఇవాళ గవర్నర్ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అమూల్య హస్తాలతో స్కూల్ని ప్రారంభం చేశాము. ఇక్కడ విద్య ఒక వ్యాపారంగా కాకుండా ఒక అంకిత భావం, పిల్లల్ని మంచి పిల్లల్ని తయారు చేద్దాం, సొసైటీకి ఉపయోగపడే పిల్లలు తయారు చేద్దాం అనే కాన్సెప్ట్తో లాభాపేక్ష లేకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుంటూ భరించి ఈ స్కూల్ని ఇవాళ కట్టడం జరిగింది. ఈ స్కూల్ పిల్లలు మా పిల్లలకి ఎలా విద్య చెప్తామో ఆ కాన్సెప్ట్తో మిగతా పిల్లలు సొసైటీలో పిల్లలు తీసుకొని వాళ్ళని మంచి పదంలో, మంచి అభివృద్ధి పదంలో, మంచి ఉన్నత శిఖరాలు చేర్చేలాగా మాకు చేతైనంత వరకు బేసిక్ ఫౌండేషన్తో స్టార్ట్ చేసి పిల్లల అభివృద్ధి పదంగా నడిపించి మాకు చేతైనంత వరకు మా సహాయశక్తుల పిల్లల్ని మంచి పొజిషన్ తీసుకెళ్తామని చెప్పి ఈ ఓపెనింగ్ డే సందర్భంగా మేము సమస్త తల్లిదండ్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మిగతా వాళ్ళందరికీ మేము సగర్వంగా మేము ఇవాళ మొదలు పెడుతున్నాం. 1 సంవత్సరం తర్వాత మేము తలకాయ ఎగరేసి వీ డిడ్ బెస్ట్ అనే పద్ధతిలో ఆ రోజు ఫౌండేషన్ కోసం ఇవాళ నుంచి నిరంతరం అందరి విద్యావంతులు, అందరి పర్యవేక్షణలో పిల్లలని ఉన్నత విద్యావంతులు, సంస్కారము కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం.